మా కుక్క మాకే అరుస్తున్నది ఇప్పుడు. దానికి ఎట్లా చంపాలి ఇప్పుడు? మాతో ఉన్నది సార్, దానికి ఇసం పెట్టేది మాతో ఉన్నది ఇప్పుడు. దానికి ఒక్కనాడు లేకుంటే ఒక్కనాడు చంపుతాం సార్. ఇసం పెట్టి యాత్రిగా నన్ను చంపుతాము ఆ కుక్కకు. మా నాయనోళ్ళకు 5 ఎకరాల భూమి ఇచ్చారు, గవర్నమెంట్ భూమి సార్. ఆ భూమిలో నేనేం చేసినంటే రూపాయి కూలి ఉండంగా నేను కష్టపడి చిల్లర మట్టి కొట్టుకున్నా సార్. నేను ఆ భూమిలో నా రక్తదారం పోసి బాయి కొట్టుకున్నా సార్. అలా ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు నిద్ర రాకొచ్చింది. ఆ భూతల్లికి నేను ఎంతో కష్టపడ్డా సార్. నేను చెప్తున్నా, నాకు పానం కలకల అంటున్నది. ఆ పొద్దు ఇవ్వనంటే నేను అలా రక్తం దారబోయకుంటే అలా పైస వేయకుంటే ఆ భూమి ఇచ్చింది, ఆ భూమి దూసుకుంటున్నదంటే నాకెంతో బాధ అవుతున్నది. నిద్ర రాకొచ్చింది సార్. అన్నం తిందామంటే తినని పోకొచ్చింది. ఏం చేయాలి సార్? 2 కొడుకులకు అదే భూమి మీద లగ్నం చేసిన, బిడ్డకి లగ్నం చేసిన 8 మంది మన్మరాళ్ళు ఉన్నారు. దాని మీదనే బతుకుతున్నాం సార్. ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు ఎంతో కష్టమవుతున్నది. మా భూమి మాకే ఉండాలి, మా భూమి తల్లి మాకే ఉండాలని నేను కోరుతున్నా సార్. నేను ఒకటి చెప్తున్నా సార్, రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే లేదొక్క బోందు నింపిండు, మందికి బోందు నింపిండు. మేమేసిన రొట్టె తునకతోటి బతికినోడు మా కుక్క మాకే అరుస్తున్నది ఇప్పుడు. దానికి ఎట్లా చంపాలి ఇప్పుడు? మాతో ఉన్నది సార్, దానికి ఇసం పెట్టేది మాతో ఉన్నది ఇప్పుడు. దానికి ఒక్కనాడు లేకుంటే ఒక్కనాడు చంపుతాం సార్. ఇసం పెట్టి యాత్రిగా నన్ను చంపుతాము ఆ కుక్కకు. మాకు ఏదో ఒక బోందు నింపిండు, ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తే బోందు నింపిండు. మేము రొట్టె తుణుక వేసిన మా రొట్టె తుణుక తిన్న కుక్క మాకే గరుస్తున్నది. ఆ కుక్కకు ఎట్లా ఇష్టం పెట్టి చంపాలి మా దగ్గర ఉన్నది సార్. ఓకే 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 ఇప్పుడు భూములు ఇయ్యమంటున్నారు అంతే కదా? ఇక అంతే సార్, మా భూమి మాకు ఉండాలి. వచ్చిన ప్రజలకు అందరికీ నమస్తే సార్. ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, కోపం పడవద్దు. మా భూమి పోతున్నది, మాకు కోపం లేదు. నేను ఒక్కటి చెప్తున్నా, నా కడుపు మండి నేను అంటున్నా సార్. నేను ఒకటి చెప్తున్నా, బంగారం పెడితే బంగారం అసంటి భూమి సార్. ఆ భూమి పోతే మేము బతకలేం. మా ఆడపిల్లల బతుకులు రోడ్డు మీదకి రాకుండా సార్ మీకు అందరికి దయచేసి మీరు అండగుంటే మేము ధైర్యంగా ఉంటాము. ఆడపిల్లలమంతా కట్టుగట్టి ముంగటికి వస్తాం సార్. ఈ భూములు పోతే మా రోడ్డు పాలవుతుంది సార్. మా పిల్లలకు చదివించుకుంటున్నాము, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము. దాని మీద ఎంతో మా చెమట దారబోసి పని చేసుకుని బతుకుతున్నాం సార్. దీని మీద మేము దీనికన్నా ఎక్కడి మించి ఏం లేదు సార్. ఏడుపులు వస్తున్నాయి సార్. 2 నెలలు అవుతున్నాయి సార్. అన్నం లేదు సార్. ఇక భూములు పోతున్నాయి అన్న విషయం తెలిసింది సార్. అన్నం లేదు సార్. మాకు ఏం మేలుకైతే అదే ఎత్తుకొస్తున్నా సార్. ఎట్లా బతకాలి? మా పిల్లలకు ఎట్లా చదివిపియాలి? ఎంత చదివిపిస్తే వినే ఏదో ఎట్లా వ్యవసాయం రాక మా పిల్లలు ఫైనాన్స్ తెచ్చుకొని ట్రాక్టర్లు కొట్టుకొని ట్రాక్టర్లు నడిపించుకొని బతుకుతున్నాం సార్. రైతుల కష్టం అంటే తెలుస్తలేదా సీఎం గారికి? ఈ రైతుల బాధ అంటే తెలుస్తలేదా? మరి రైతులు పెద్దగా చేస్తే సీఎం కాలేరా? మా కుతిక మీద కాలు పెట్టడానికి పొద్దు ఓటేసిండ్రంటే కుతిక మీద కాలు పెట్టడానికి మీరు గెలిచిండ్రా? మా రైతుల కష్టం మీకు తెలుస్తలేదా? మరి రైతులకు బాధ ఎంత అవుతుందో మీకు తెలుస్తలేదా? మా రైతులది ఎంత అన్యాయం బతుకు చేయకుండా, మా రైతులకు రోడ్డు మీదకి తేకుండా, మా అడవులకు రోడ్డు మీదకి తేకుండా ఎంతో బాధపడి పని చేసుకొని బతుకుతున్నాం సార్. దీని మీద మేము ఎంతో అన్నాకం చదివిపించుకుంటున్నాం సార్. మా పిల్లలకు జాబులు లేవు సార్, ఏం లేవు. మా పుంటికూర కుటుంబం అంటే మా తాతలు గణించిన భూమి ఒక 100 ఎకరాలు సారు. మా 100 ఎకరాలు మా మామలు 5 మంది సార్. మా మామల కడుపులో మేము 5 మందిని సార్. 1 2 3 ఎంతో మంది ఉన్నంత కుటుంబం పెరుగుతున్నారు సార్. ఈ భూమి పెరుగుతలేదు, మా కుటుంబాలు పెరుగుతున్నాయి. 2 ఎకరాలు లాస్ట్కి వస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు వచ్చింది సార్. ఆ బంగారం అసంటి భూమి మా పిల్లలకు బతికించుకుంటున్నాం మేము. ఆ భూమి మీద ఆ 2 ఎకరాల మీదనే జీవనార్థం బతుకుతున్నాం సార్. ఆ భూమికి చూసే మా బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉంటదని మా తల్లిదండ్రులు ఇచ్చారు సార్. ఈ సీయాలు తల్లిదండ్రులు పుట్టలేరా? తల్లిపాలు తాగలేరా? ఈ సీయాలు మేము చేస్తున్న సీయాలేరు సార్. మీరు ఇప్పుడు ఈ సీఎం వచ్చి మా గుత్తి మీద కాలు పెట్టిండంటే కరెక్ట్ కాదు. ఏదో మా పిల్లలకు జాబులు ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, ఏదో మాకు షవుల కల్లిబొల్లి మాటలు చెప్పి మాకు పోసి నువ్వు గెలిచినావంటే ఇది తెచ్చినావంటే అడ్డమైన కంపెనీ తెచ్చి మాకు వేస్తామంటే కరెక్ట్ కాదు సార్. ఇప్పటికైనా కానీ ఏ సీఎం వచ్చినా కానీ ఆ కంపెనీ మాకొద్దు. మాకేమొస్తుంది సార్? ఆ కంపెనీలో ఏం రాదు. 9 గంటలకు పోయి 6
గంటల దాకా మేము పని చేసుకొని బతికెట్టాం సార్. తెల్లరంగానే మా పంటలు ఏమైతున్నాయి, ఏం వండియాలి, ఎట్లా వండియాలి, ఇదే ఉంటది మా ధ్యానాలలో. కరెక్ట్ గా మరొకటి ఉండదు సార్. మాకు ఏం తెలియదు సార్, పంటల విషయమే తెలుస్తుంది. ఇప్పుడు వర్షం పడి పత్తులు పోయినాయి అంటే ఎంతో బాధగా ఉన్నది సారు. ఈ భూముల మధ్య మా బాధకు లేనది. మేము ఏ రోడ్డు మీద ఉండాలి, మేము ఎక్కడ పోవాలి, మీ సీఎంలకు దయచేసి చెప్తున్నా. ఈ సీఎం పోతే ఇంకో సీఎం వస్తుండవచ్చు. ఈ కంపెనీ అన్నది జన్మానికి మా భూమికి మా శివారికి వద్దు, ఈ రాష్ట్రానికే వద్దు. ఈ భారతదేశం భూములంటే బంగారాసుంటి భూములు సార్. ఆ యొక్క పంట పండించి మీరు అందిస్తున్నాం సార్. మేము ఈ రైతుల బాధ అర్థం చేసుకొని మీ సీఎంలు కావాలి. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.